బుక్కు లేవు. మా అమ్మ ఒక్కటి పని చేస్తుంది. మాకు వర్షాలు పడుతున్నాయి, ఇంట్లో మొత్తం నీళ్ళు వస్తున్నాయి. మేము ఎంతగానో నిన్న రాత్రి అన్నం తినలేక పడుకున్నాం. మొత్తం ఇల్లు మొత్తం నీళ్ళు పడ్డాయి. మొత్తం ఇంట్లో ఏం లేవు తినడానికి కూడా. అమ్మకు ఒక్కటి పని చేస్తుంది, మాకు నాన్న కూడా లేదు. నా బుక్కులు మొత్తం తడిసినాయి. ఇప్పుడు మాకు చదువుకోవడానికి బుక్కులు లేవు. రేవంత్ రెడ్డి సార్ ఇల్లు ఏమంటే ఇస్తలేరు, ఎవ్వరు ఇవ్వలేదు. అవుతుందని నేను అడుగుతాను, పక్కన ఉడకాయ దాచుకుంటున్న మమ్మల్ని చూస్తున్నాయి. బుక్కులు మొత్తం తడిసిపోయినాయి. బుక్కులు కూడా లేవు మా కాడ. ఇప్పుడు నైట్ వానకు ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి. ఏడ పండుకున్నారు నైట్? మొత్తం నీళ్ళు మొత్తం వాన పడ్డానే పడుకున్నాం. బుక్కులు మొత్తం తడిసిపోయినాయి. బుక్కులు మొత్తం తడిసిపోయినాయి. మీ అమ్మ నాయన ఏం చేస్తారు? మా నాయన లేడు, అమ్మ ఒక్కతే ఉంది. అమ్మ ఒక్కతే కష్టపడుతుంది. ఏం చేస్తుంది అమ్మ? మేస్త్రి పని చేస్తుంది. మీరు ఎంతమంది? ఇద్దరమే. నువ్వు ఇంకా అన్న. మీ అన్న? నువ్వేం చదువుతున్నావు? 4th క్లాస్. మీ అన్న 5th క్లాస్. మొత్తం తడిసిపోయినాయి. ఏం కావాలి మరి నీకు? బుక్స్ కావాలి, ఇంకా పెన్నులు ఇట్లా ఏం లేవు మా కాడ. చిన్న పాప అక్కడ పిల్లలు కూడా ధర్నా చేస్తున్నారు. వాళ్ళు కూడా చిన్న పిల్లలు. బుక్కులు మొత్తం తడిసిపోయినాయంట. ఈ పాప చిన్న పాప, తండ్రి లేడంట, తల్లి ఉంది, తాపి పని మేసిరి పని చేస్తుందంట. ఆ పాపకు ఒక అన్న అమ్మాయి. బుక్కులు తడిసిపోయినాయని ఏడుస్తుంది. ఎంత ఘోరం అంటే, ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఉండి ప్రజలను కన్నీళ్ళు పెట్టిస్తున్నాయి. ఇంకా తమాషా ఏంటంటే చిన్నపిల్లల్ని కన్నీళ్ళు పెట్టిస్తున్నాయి. మరి ఘోరం, దారుణం. ఆ పాప ఏడుస్తుంది. ఎట్లా చదువుకుంటారంటే నాకు అర్థం కాదు. వాళ్ళు నోట్బుక్లో రాసుకుంటారు, హోంవర్క్ రాసుకుంటారు. ఆ హోంవర్క్ అంతా పోయినట్లే కదా. ఇప్పుడు హోంవర్క్ అంతా పోయినట్టే కదా. ఎంత దారుణం ఇది, ఎంత ఘోరం ఇది. ఆ పాప ఏడుస్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది, చాలా కన్నీళ్ళు వస్తూ ఉంది. మీరు కూడా ఇక ఇదే కాలమా? భగత్ సింగ్ రాత్రి వర్షం పడితే ఏం జరిగింది? వర్షం పడ్డదండి. మొత్తం చెట్లు గిట్లు అన్ని ఇరిపోయి గుడిసెల పైన పడ్డాయి. మొత్తం ఆ గుడిసెలు పైన పడగానే రేకులు ఇరిపోయినాయి. మొత్తం ఇండ్లకి నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు వచ్చిన కారణంగా కరెంట్ లేదు, ఏం లేదు. మాకు నైట్ మొత్తం మేల్కొనే ఉన్నాం. మేము నైట్ వండుకోలే, ఆ నీళ్ళు పోయానికైనా సరిపోయినాం అందరము. తిండి కూడా తినలే, ఇప్పటివరకు అన్నం కూడా తినలే మేమేమి. ఇప్పటివరకు మమ్మల్ని ఎవరు కూడా వచ్చి చూడలే, ఎవరిని ఏం చేయలే. మాకు ఇంకా ఎవరైనా చచ్చిపోతే మమ్మల్ని ఎవరు పట్టించుకోరా అసలు. గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాం మేము. నేను పుట్టింది ఇక్కడనే, పెరిగింది ఇక్కడనే. ఇప్పటివరకు నేను 17 సంవత్సరాలు నేను పుట్టి ఇక్కడ. 17 సంవత్సరాలకు నేను ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. ఇప్పటివరకు మాకైతే ఇండ్లు అయితే ఇవ్వలేరు. ఇండ్లు ఇవ్వాలని కోరుకుంటున్నా. సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఇండ్లు ఇస్తే మంచిది అనుకుంటున్నా. నేను ఇండ్లు ఇవ్వాలని కోరుకుంటున్నా. అక్కడ ఒకసారి ఇది సుందర విజ్ఞాన కేంద్రానికి వెళ్ళే రోడ్, ఇది రోడ్డు మధ్యలో ధర్నా చేస్తున్నారు. మరి ఏం చేస్తారు? చేయకపోతే అంతకు మించి ఏం చేస్తారు? మరి ఏం చేయాలి? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఇంత దారుణంగా ఉంటే ఎట్లా? ఓట్లు వేసి గెలిపించింది ఎందుకు? మీరే కదా హామీలు ఇచ్చింది, మేనిఫెస్టోలో పెట్టింది కూడా మీరే కదా. రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు. మరి ఏం చేయాలి? మరి చెప్తే మీకు వినతి పత్రాలు ఇస్తే పట్టించుకోలేదు. మంత్రికి పొన్నం ప్రభాకర్కి ఇచ్చిరంట, ముఠా గోపాల్కి ఇచ్చిరంట, ఎమ్మెల్యేకు చాలాసార్లు తిరిగిరంట. వాళ్ళే చెప్తున్నారు కదా. మరి ఇంతకంటే ఏం చేయాలనేది వాళ్ళ ప్రశ్న. చిన్నపిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ. చింటూ, ఏం చదువుతున్నావు నువ్వు? 4th క్లాసా? ఏంది నైట్ వర్షం పడ్డప్పుడు ఏమైంది? ఇండ్లకి ఏమన్నా వాటర్ వచ్చినాయి? వచ్చినాయి సార్, వాటర్ వచ్చినాయి. మొత్తం చెట్లు ఉరిగి మా ఇండ్ల మీద పడుతున్నాయి. ఇల్లు కూలుతున్నాయి సార్. అందుకని మేము డబుల్ బెడ్రూమ్ లో అడుగుతున్నాం. నైట్ నిద్ర పోయిందా మరి? పోలే సార్. రాత్రి మొత్తం నీళ్ళు అవన్నీ వచ్చినాయి కదా సార్. నీళ్ళు అవన్నీ వచ్చినప్పుడు ఇంకా కరెంట్ అవన్నీ పోయినాయి. ఇప్పుడు నీకు ఎన్నేళ్ళు ఉంటాయి? నాకా 13 ఉంటాయి. 13 ఉన్నాయి కదా. నువ్వు ఇక్కడనే పుట్టినా, ఇక్కడనే పెరిగినావు కదా. మీకు ప్రతి వర్షాకాలం అప్పుడు ఇట్లే జరుగుతుంది ఇంకా మంచిగా వేసుకొని ఉంటాం, మంచిగా పెట్టుకొని బట్టలు వేసుకొని ఉంటాం. మరి ఏం కావాలి? మీకు ఏం కావాలి? మీ డిమాండ్ ఏంది?
డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఉంటాయి సాల్సా ఇల్లులు కావాలి. మీరు మరి ఎమ్మెల్యే ఉన్నాడు కదా, మీరంతా పిల్లలు కలిసి సార్ మాకు కావాలి, వర్షాకాలం వస్తే ఆ బుక్కులు నడుస్తున్నాయి, మాకు నిద్ర లేదని మీరు ఎమ్మెల్యేతో చెప్పిర్రా? మీరు పిల్లలు చెప్పిర్రా ఎప్పుడన్నా? చెప్పలేదా? ఎందుకు మరి మేము ఆడికి పోలేదు సార్ ఎప్పుడు. మీరు పోలేదా? అంటే మీరు ఎమ్మెల్యే వచ్చినప్పుడు మీరు స్కూల్కి పోయినరేమో మరి, అంతేనా? ఓకే. అరే నీవే క్లాస్ రా? 6th క్లాస్. ఇప్పుడు 6th. ఏమైంది? నైట్ ఏమైంది? వర్షం పడ్డది. వర్షం అంటే ఏమైంది? ఇల్లు చెట్లు అన్ని మీన పడ్డాయి, గుడిసెల మీన. బుక్కులు తడిచినాయి. ఒక పాప మాట్లాడుతూ బుక్కులు తడిచినాయి అంటుంది. నీవు తడిచినాయి? ఏ క్లాస్ చదువుతున్నావు? 6th క్లాస్ చదువుతా. 5th క్లాస్ అనుకుంటా. పెద్దలు అంటే ఏదో రకంగా ఉంటే ఉండొచ్చు, కానీ పిల్లల పుస్తకాలు, చదువుకునే పుస్తకాలు నానిపోయినాయి, ప్లస్ నిద్ర లేదు పిల్లలకు. మీరు చూడవచ్చు, ఆ గోడ మీద కూడా వాళ్ళ దుప్పట్లు మొత్తం ఆరబెట్టుకున్నారు. ఎంత ఘోరం అంటే నిజంగా. ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే, గతంలో కూడా ఆయననే ఎమ్మెల్యే, ఇప్పుడు ఆయననే ఎమ్మెల్యే. ప్రభుత్వం మారింది, ఎమ్మెల్యే మాత్రం మారలేదు. ఏందో పరిస్థితి మరి దారుణం ఉంది. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని బహిరంగ సభలో ఏదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. కొంచెం పట్టించుకోండి వీళ్ళ సమస్యను. వాళ్ళు నిన్నమో నేను రాలే కదా, 10 ఏళ్ళ క్రితమో 12 ఏళ్ళ క్రితమో 30-40 ఏళ్ళ క్రితం వచ్చిరంట. మరి వాళ్ళు చూడండి, వాళ్ళ ఓట్లు కావాలి, వాళ్ళను రాజకీయంగా వాడుకుంటారు, ప్రచారానికి వాడుకుంటారు, కానీ వాళ్ళకి ఈయనకే మాత్రం మనసొప్పదా, దరియదా పానం మీకు? చిన్న పిల్లలు ఏడుస్తున్నారు. ఆ పాప చెప్తా ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. తండ్రి లేడంట, తల్లి ఒకతే ఏదో పని చేసి బతికిస్తూ ఉందంట. మరి ఘోరం, దారుణం. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ మరీ దారుణం. ముఠా గోపాల్ గారు, మీరైనా దయచేసి ప్రభుత్వం దగ్గరికి మీరు ప్రజల్ని తీసుకొని పోండి, ఓ వినతి పత్రం ఇవ్వండి, వాళ్ళకి చెప్పండి, ప్రభుత్వాన్ని కలవండి, దయ చూపండి. చూస్తూనే ఉండండి మన తెలుగుని.